शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము। ఈ ఉపశమ ప్రకరణములో వశిష్ఠుల వారు శ్రీరామచంద్ర వారికి కొంతవరకు జ్ఞానబోధ చేశారు। ఇప్పుడు జీవన్ముక్తుని యొక్క లక్షణాలు తెలియచేస్తూ ఓ రాఘవ, బాహ్య పదార్థములందలి వ్యసనము అంటే అధిక ఆసక్తిచే దట్టమైనటువంటి కృష్ణబద్ధము అంటే బంధదాయకమనియు, సమస్త పదార్థములందును ఏ విధమైన వ్యసనమును లేని కృష్ణ ముక్తిదాయకమనియు చెప్పబడుతుంది అన్నారు। ఇక్కడ ఎటువంటి తృష్ణ బంధమో ఎటువంటి తృష్ణ ముక్తిదాయకమో ఇక్కడ మనకి వశిష్ఠుల వారు తెలియచేస్తున్నారు। ఏమని? ఓ రాఘవ, ఈ బాహ్య పదార్థములందలి వ్యసనము, వ్యసనము అంటే అధికమైనటువంటి ఆసక్తి, సక్తత। ఈ యొక్క అధికమైన ఆసక్తి చేత ఉన్నటువంటి భౌతిక పదార్థముల పట్ల, విషయాల పట్ల, వాటి పట్ల ఉండేటువంటి అధికమైనటువంటి సక్తత ఏదైతే ఉందో, ఆసక్తి ఏదైతే ఉందో, అటువంటి దట్టమైనటువంటి కృష్ణ ఏదైతే ఉందో, అటువంటి కోరికతో ఉండే ఏ యొక్క కృష్ణ ఉందో అది బద్ధము అంటే బంధదాయకము అని గుర్తించాలి। అలాగే సమస్త పదార్థములందు కూడా ఏ విధమైనటువంటి వ్యసనము లేనటువంటి తృష్ణ ముక్తిదాయకమని చెప్పబడుతుంది। అదే విధముగా ఈ యొక్క వ్యవహారములో ఉంటూ కూడా, ఎందుకంటే జీవన్ముక్తుడైనటువంటి వాడు వ్యవహారములో ఉంటాడు, కానీ ఎటువంటి పదార్థముల యందు కూడా, ఏ విషయాల యందు కూడా యావత్తు ఈ భౌతికమునందు ఏ విధమైనటువంటి వ్యసనము లేనటువంటి తృష్ణ అంటే కేవలం ఉంటాడు, కేవలము అక్కడ వర్తిస్తుంటాడు తప్ప ఎటువంటి ఆసక్తి లేనటువంటి వాడు, దాని పట్ల సక్తత లేనటువంటి వాడు, అటువంటి తృష్ణ ఏదైతే ఉందో అది ముక్తిదాయకము, ఎప్పటికైనా అది మోక్షానికి దారి చూపిస్తుంది। కావున జీవన్ముక్తుడికి ఉండేటువంటి ఈ విధమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అదే మోక్షప్రదము। అన్నింటిలో ఉంటాడు కానీ దేని పట్ల వారికి ఆసక్తి ఉండదు, సక్తత లేని వారే వ్యవహరిస్తూ ఉంటారు। ఏ తృష్ణకు విషయ ప్రాప్తికి పూర్వమును, విషయ నాశన అనంతరమును, విషయ ప్రాప్తి కాలమునందును శాశ్వతమగు రాగ విరహాది జనిత దుఃఖ రాహిత్యమును నిర్విషయత్వమును కలిగి ఉండును అయ్యది ముక్తము అని విజ్ఞుల చేత పేర్కొనబడుచున్నది। ఎందుకంటే గమనించాలి, ఇప్పుడు జీవన్ముక్తుడు కూడా వ్యవహారం చేస్తాడు, అన్ని విషయాల్లో ఉంటాడు, కానీ మోక్షములో ఉంటాడని చెప్తున్నాం। జీవించి ఉంటాడు, మరి వారి క్రియలు ఎలా ఆచరిస్తారు? వారు ఏ కర్మాచరణ చేయాలన్నప్పటికీ కూడా వారికి ఎంతో కొంత మనసు ఉండాలి కదా, మనసు ఉంటేనే కదా క్రియాచరణ జరిగేది। మరి వారిలో కూడా ఒక సంకల్పం అనేది పుట్టాలి కదా, పుడితేనే కదా ఏ పనైనా జరిగేది అని మనం ప్రశ్నించుకోవాలి।
ఎందుకంటే జీవన్ముక్తుల్లో కూడా సంకల్పం వస్తుంది, అది తాత్కాలికమే, అప్పటికప్పుడు పుడుతుంది, అప్పటికప్పుడు వర్తిస్తూ ఉంటుంది, అప్పటికప్పుడు అది లయమవుతూ ఉంటుంది. అది తాత్కాలికమైనటువంటి సంకల్పంతో ఉంటారు. అయితే ఈ జీవన్ముక్తుడికి కూడా మరి ఏ క్రియ చేసినా ఆశ ఉండాలి కదా, తృష్ణ ఉంటేనే కదా ఈ పని చేస్తే ఇది అవుతుంది అంటే ఏదో ఒక దాని నిమిత్తము ఆ క్రియ చేస్తూ ఉంటారు. మరి జీవన్ముక్తుడికి కూడా అటువంటి విధానములో ఎంతో కొంత తృష్ణ ఉండే ఉండాలి. కానీ అది ఎటువంటి తృష్ణ అనేది ఇక్కడ చెప్పారు. జీవన్ముక్తుల్లో కూడా క్రియాచరణ చేయటానికి కావలసిన తృష్ణ కొద్దిపాటి లుప్తంగా ఉంటుంది. కానీ అది ఎటువంటి తృష్ణ ఉంటుంది అంటే, ఏ తృష్ణ అయితే ఎవరికి కలిగినటువంటి తృష్ణ అయినా అంటే కోరిక ఏదైనా విషయ ప్రాప్తికి పూర్వము, అంటే మనం ఏదైతే దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ విషయాన్ని పొందడానికి ముందు, అలాగే ఆ విషయము తదుపరి, ఆ విషయ నాశనము తదుపరి, అలాగే ఆ విషయాన్ని అనుభవిస్తున్న కాలమునందు అంటే త్రికాలములు ఎందు, అంటే భూత భవిష్యత్ వర్తమానములు, అంటే ఆ విషయాన్ని అనుభవించక ఆ విషయానికి ముందు, ఆ విషయం వస్తున్నప్పుడు అనుభవించినప్పుడు, ఆ విషయ నాశనము తర్వాత, ఈ 3 కాలములందు కూడా శాశ్వతమైనటువంటి రాగ విరహాది జనిత దుఃఖరాహిత్యము కలిగి ఉంటాడు జీవన్ముక్తుడు. అంటే ఆ కేవలము తృష్ణ ఉంటుంది తాత్కాలికంగా, కానీ అది ఆ యొక్క ఏ యొక్క తృష్ణ ఉందో దానికి ఆ యొక్క విషయానికి ముందు, అది అనుభవిస్తున్నప్పుడు, అది నాశనమైనప్పుడు కూడా దాని పట్ల ఎటువంటి రాగము లేనివాడై ఉంటాడు. అలాగే ఏ విధమైన విరహము లేనిటువంటి వాడై ఉంటాడు. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసే లక్షణము జీవన్ముక్తుల్లో ఉండదు. విరహం పొందేటువంటి లక్షణం ఉండదు, ప్రయత్నము చేస్తాడంతే. కావున రాగ విరహాది జనిత దుఃఖ రాహిత్యంలో ఉంటాడు. ఎప్పుడు రాగము ఉండదు కనుక అక్కడ విరహం ఉండదు కనుక దుఃఖం కూడా ఉండదు, వర్తనం మాత్రం చేస్తూ ఉంటాడు. 3 కాలములు ఎందు దానికి ఆ విషయానికి ముందు ఉండదు, మధ్యలో అది అనుభవిస్తున్నప్పుడు ఉండదు, ఆ విషయం నాశనము తర్వాత కూడా వారిలో ఏ రకమైన దుఃఖము ఉండదు, రాగము ఉండదు. అలాగే నిర్విషయత్వము, అక్కడ ఏ విషయము కూడా ఉండదు. కలిగి ఉంటారో, ప్రత్యేకమైన అంశము లేని వారై ఉంటారో, అప్పటికి తటస్థంగా వర్తిస్తూ ఉంటారు. అప్పటికప్పుడు సంకల్పం వస్తుంది, అప్పటికప్పుడు దాన్ని అమల్లో పెడుతుంటారు, అప్పటికప్పుడు దాన్ని ఆచరిస్తూ ఉంటారు, అప్పటికప్పుడు దాన్ని విడిచిపెడుతూ ఉంటారు, త్యాగం చేస్తూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. అంతే తప్ప దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మస్తిష్కంలో పెట్టుకుని పదే పదే స్ఫురణలో పెట్టుకుని వాటి పట్ల ఎటువంటి రాగాన్ని కానీ ద్వేషాన్ని కానీ పెంచుకోరు. ఏ మంచైనా చెడ్డైనా అటువంటి విషయాల గురించి పదే పదే మరలా మననం కూడా చెయ్యరు. ఆత్మ విషయంగా ఏ మననమైతే ఉండాలి అని చెబుతున్నారో అదే విధంగా ప్రాపంచిక విషయంగా మననం అనేది ఉండకూడదు. పదే పదే చింతలు అనేవి చేసే కొలది అవి ఇంకా ఇంకా పెరిగిపోతాయి. చింతించే కొలది కూడా అవి వృద్ధి అయిపోతా ఉంటే ఇంకా దాని బలం పెరుగుతూ ఉంటుంది. కావున అక్కడ నిర్విషయత్వం ఉంటుంది. అటువంటి తృష్ణ ఎవరిలో అయి ఉంటుందో ఆ విధంగా తాత్కాలికంగా కలిగి తాత్కాలికంగా వర్తించి తాత్కాలికంగా శమించిపోతుంది. అంటే అక్కడితో అది వదిలేస్తారు, దాన్ని మరలా లోపలికి తెచ్చుకోరు. ఇటువంటి తృష్ణ ఏదైతే ఉందో ఇదే జీవన్ముక్తుల్లో ఉండే తృష్ణ. ఈ విధమైన తృష్ణతో ఉంటారు కనుక ఇది ముక్తిదాయకము. దాని గురించి ఎక్కడ కూడా అధికమైనటువంటి లోతైనటువంటి ఫౌండేషన్ ఉండదు. అంటే పైనే వస్తూ ఉంటాయి, పైనే ఆచరిస్తూ ఉంటారు, పైనే వదిలేస్తూ ఉంటారు. అంటే ఎలా తీసుకున్నారో అలా విడిచిపెట్టేస్తుంటారు. ఎంత తేలిగ్గా వాటిని స్వీకరణ చేసి ఎంత తేలిగ్గా ఆచరిస్తూ ఉంటారో అంత తేలిగ్గానే దాన్ని వదిలేస్తూ ఉంటారు. అక్కడతోటి దాని గురించిన ఛాయలేమి కూడా వారిలో మిగలవు. ఎవ్వరి పట్ల, ఏ విషయం పట్ల, ఏ వ్యక్తి పట్ల కూడా గతము ఏమిటి, ఇప్పుడేమిటి, ఇన్ని విషయాల్ని వారు లోపల పెట్టుకోరు. ప్రస్తుతానికి మాత్రం ఎలా ఉండాలో అలా వర్తింప చేస్తూ ఉంటారు, దాన్ని పెడుతూ ఉంటారు. ఈ విధమైన తృష్ణ ఏదో అది ముక్తిదాయకం అని చెప్పబడుతుంది విజ్ఞుల చేత. కావున మహామతివైనటువంటి ఓ రాఘవ, ఈ పదార్థము నాకు ఉండుగాక లేక కలుగుగాక,
అను అంతఃకరణమందరి భావన ఏది కలదో దానిని తృష్ణ అనియు బంధము అనియు సంఖ్యల అనియు కల్పన అనియు ఎరుంగుము. అసలు తృష్ణ అంటే ఏమిటి, దాని రూపం ఏమిటి, అది ఎలా వస్తుంది అంటే, ఈ పదార్థము నాకు ఉండుగాక, ఈ విషయము నాకు కలుగుగాక, ఈ విధంగా నాకు జరుగుగాక అని ఏ యొక్క సంకల్పాలైతే ఉంటాయో, అంటే ఏదైతే అంతఃకరణ భావాలు ఏవైతే ఏ విధంగా ఉంటాయో ఆ ఉండడాన్ని అసరా చేసుకుని వర్తిస్తాం. ఆ కలిగినటువంటి భావాన్ని తృష్ణ అంటారు. ఇది ఇలా జరగాలి, ఇది అలా కావాలి, అది అలా ఉండాలి, వీరిలా రావాలి, ఇవన్నీ కూడా తృష్ణలకు సంబంధించినవి. కావున దాన్ని తృష్ణ అంటారు. దాన్నే బంధం అంటారు. ఎందుకంటే ఒకటే తలుస్తాం, దానికి వ్యతిరేక దిశని ఆలోచన చెయ్యం. కానీ దానికి వ్యతిరేక దిశ జరిగినప్పుడు మనకి అది దుఃఖదాయకం అవుతుంది. కావున ఇటువంటి దాన్ని బంధము, సంఖ్యల లేదా కల్పన అని ఎరుగుము. స్థూల సూక్ష్మములకు సమస్త పదార్థములందును ఇట్టి తృష్ణను సర్వదా త్యజించిన వాడి పరమ ఉదారశీలుడు మహాత్ముడు జీవన్ముక్తి పదమును పొందుచున్నాడు. మరి ఏం చెయ్యాలండి అంటే, స్థూలము సూక్ష్మము అంటే బయట మనము చూసేవి, వినేవి, తెలుసుకునేవి దృశ్యాలు ఇవన్నీ స్థూలత్వంగా ఉంటాయి. అలాగే అంతరములో మనం వాటి గురించి చేసే భావాలు, వాటి గురించి మనం పెట్టుకున్నటువంటి ఆలోచన ఏవైతే ఉంటాయో, నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి సూక్ష్మాలు. ఈ విధంగా స్థూల సూక్ష్మముల్లో ఉండే సమస్త పదార్థములందు కూడా ఎవరైతే ఈ విధమైన ఇలాగే జరగాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే కావాలనే తృష్ణ ఏదైతే ఉందో అటువంటి తృష్ణను సర్వదా త్యజించిన వాడే, ఎలా జరిగినా ఎలా ఉన్నా అప్పటికప్పుడు దాన్ని స్వీకరించేవాడి కావున ఇటువంటి తృష్ణను త్యజించిన వాడి పరమ ఉదారశీలుడు మహాత్ముడు. ఉదారంగా ఉంటాడు, ఉదాసీనంగా ఉంటాడు. గట్టి పటుత్వం అనేది దేని యందు వహించడు. కేవలము ఎప్పుడు ఏది ఎలా జరిగినా దాన్ని గాని స్వీకరిస్తూ ఉంటాడు. ఈ విధమైన తత్వంతో ఉండువాడెవడో వాడే జీవన్ముక్తిని పొందగలుగుతాడు. జీవించి ఉండగానే మోక్షాన్ని అందుకోగలుగుతాడు. ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రాపంచిక విషయ తత్వం ఎవరికైతే బాగుగా అర్థమవుతుందో, ఇది కానిది, లేనిది, నశించిపోయేది అనే సత్యం ఎవరికైతే ఎరుకవుతుందో వారే దీన్ని తేలిగ్గా కొట్టివేయగలుగుతారు, తేలిగ్గా తీసివేయగలుగుతారు. ఇటువంటి వారి యొక్క భావాలు, సంకల్పాలు ఎలా ఉంటాయి అంటే నీటి మీద వ్రాతలా ఉంటాయి. అప్పటికప్పుడే పుడితే అప్పటికప్పుడే లయమైపోతుంది. నీటి మీద ఏదైనా ఒకటి ఇలా రాసామంటే రాత పూర్తి కాకుండానే అది లయమైపోతూ ఉంటుంది, అది అక్కడ నిలవదు. కానీ అదే ఒక బద్ధతతో ఉన్నటువంటి, రాగయుక్తంతో ఉన్నటువంటి వాడి యొక్క సంకల్పాల్ని, భావాల్ని చెప్పాలి అంటే రాతి మీద చెక్కినటువంటి వ్రాతలు, శిలాశాసనం. శిలల మీద చెక్కినటువంటి శాసనాలు చాలా కాలం, తరతరాలు, ఇంకా చెప్పాలంటే యుగ యుగాలు కూడా శాసనాలు ఉండిపోతాయి. అంత పటిష్టంగా, లోతుగా, గట్టిగా వాటిని తెచ్చిదిద్దుతారు. అదే విధంగా ఈ జగత్తు యొక్క తీరు తెలియని వాడు, ఈ జగత్తును సత్యము అని ఎవడైతే నమ్ముతూ ఉంటాడో, ఇదే యథార్థం అనేటువంటి గట్టి పటుత్వంతో ఉంటాడు, వారి యొక్క భావాలు, ఆలోచనలు, సంకల్పాలు కూడా అంతే గట్టిగా ఉంటాయి. అంటే శిలాశాసన సదృశంగా ఉంటాయి. ఆ రాతి మీద రాసిన రాతల్లా ఉంటాయి కనుక అవి ఎప్పుడు వాడు మర్చిపోడు. వాడు మస్తిష్కంలో అవన్నీ పెట్టుకుంటాడు కనుక ప్రతిదానికి కూడా వెనక జరిగిన దాన్ని ఇప్పుడు తలుస్తూ ఉంటాడు, ముందు జరగబోయేదాన్ని ఇప్పుడు ఊహిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదన్నా చెయ్యాలంటే ఈ రెండింటిని ఆలోచించకుండా ఏది చేయడు. ప్రస్తుతానికి వర్తమానంలో ఒకవేళ వాడి వల్ల జరగవలసిన ఒక ధర్మకార్యం ఉన్నప్పటికీ కూడా వాడు గతాన్ని తలుస్తాడు. గతంలో ఈ కార్యం చేయడానికి ఎవరెవరు ఏదైనా సహకారం ఉందా, లేకపోతే ఏదైనా అయ్యిందా, లేకపోతే ఏదా అంటే ఏమిటి, దానివల్ల నాకు ఏమైనా ప్రయోజనం ఉందా, ఇటువంటివన్నీ కూడా ఆలోచించి తప్ప వర్తమానంలో అడుగు వేయడు. వాడికి ప్రయోజనం లేకపోతే స్వార్థ చింతనతో ఉంటాడు. ఇటువంటి వారి యొక్క ఆలోచనలు, సంకల్పాలు
ఎలా ఉంటాయి? శిల మీద చెక్కినటువంటి అక్షరాల వలె, శిలాశాసనాల వలె ఎప్పటికి మర్చిపోరింకవి. ఎప్పుడెప్పుడో జరిగినవి గుర్తుపెట్టుకుని తలంచి, ఒక వ్యక్తికి ఇప్పుడు మనం సహాయం చేయాలంటే, గతంలో అతను మనం అపకారం చేసిన వాడే ఉంటాడు. కానీ అపకారికి ఉపకారం చేయమన్నారు. కానీ చేయలేరు. ఎందుకు చేయలేరంటే, వారు మన పట్ల చేసిన వర్తనాన్ని మరువలేం. సామాన్య మనసుతో ఉంటే ఇంతే. మరువలేం కనుక నిజంగా అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకోలేం. అక్కడ స్వార్థం వస్తుంది. కావున ఇదంతా కూడా సాధారణంగా ఆలోచన చేసేవాడు ఈ విధంగానే వర్తిస్తాడు. గతములో వాడు మనకి హాని చేశాడు కనుక ఇప్పుడు వాడికి మేలు చెయ్యకూడదు అని నిర్ణయించుకుంటాడు. అలాగే భవిష్యత్తులో ఏమొస్తుంది నాకు దీనివల్ల అని ఆలోచిస్తాడు. ఇలాగ చేస్తూ ఉంటాడు. ఇదంతా బద్ధతో కూడినటువంటి క్రియాచరణ. కానీ జీవన్ముక్తుడైతే ఈ రెండిటిని పక్కన పెట్టేస్తాడు. గతంలో వాడు ఎవరు, ఏమిటి, ఏం చేశాడు అనేది పక్కన పెట్టేస్తాడు. అలాగే భవిష్యత్తులో ఇప్పుడు మనకి వీరికి సహాయం చేయటం వల్ల, ఈ ధర్మకార్యం చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా నాకు పేరొస్తుందా? కీర్తొస్తుందా? లాభమొస్తుందా? ఇవన్నీ పక్కన పెట్టేస్తాడు. ప్రస్తుతానికి అప్పటి కాలానికి అది వర్తింప చేసుకుంటాడు. కావున ఇప్పుడు నాకొక అవకాశం వచ్చిందనుకుంటాడు. ఎవరైనా వచ్చి వారిని ఏదైనా ఒకడికి అపకారం చేసిన వాడైనా సరే, వాడి యొక్క సహాయార్థే వచ్చాడనుకోండి, ఆలోచించకుండా చేయగలిగిన సహాయం చేస్తాడు. ఎందుకు అంటే అందరికీ రాదండి అవకాశం. నిజంగా చెప్పాలంటే మనం సహాయం చేద్దామన్నా దాన్ని అందుకునే వాళ్ళు ఉండాలి కదా! అలాగే మనం దానం చేద్దామన్నా దాన్ని చక్కగా గ్రహించే వాళ్ళుండాలి. అలాగే సద్వినియోగపరుచుకునే వాళ్ళుండాలి. ఎందుకంటే దానం అనేది పాత్రనెరిగి చేయగలిగితే గొప్ప విషయం. అపాత్ర దానం చేశామనుకోండి అది వృధా అయిపోతుంది. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అప్పుడు అక్కడ అది వారికి అందించగలిగితేనే అదే నిజమైన దానం. నిజమైన సహాయం అవుతుంది. కానీ అటువంటి అవకాశం వచ్చి కూడా స్వార్థ చింతనలతోటి ఆ యొక్క గతాన్ని తలుచుకుని వారు మన పట్ల ఎలా వర్తించారని గుర్తించి ఇప్పటికి కూడా దాన్ని జ్ఞాపకంలో ఉంచుకుని వారికి వ్యతిరేక దిశలో పయనించి క్రోధావేశంతోటి వారిని దూషించామనుకోండి. అప్పుడేమవుతుంది? వారికి మనకి వ్యత్యాసం ఏమిటండి? మనకు అపకారం చేశారు నిజమే. కానీ అటువంటి వాడికి నువ్వు ఇప్పుడు ఉపకారం చేయగలిగితే ఆ వ్యక్తి తప్పకుండా మారుతాడు. ఇది జీవన్ముక్తునికే చెల్లుతుందండి. అసలు సత్యం తెలిసిన వాడే ఈ విధంగా వర్తించగలుగుతాడు. వర్తమానములో ఎప్పుడు ఏది వచ్చినా దాన్ని ఆచరించుకుంటూ వెళతాడు. దాన్ని వదలడు. అదొక వచ్చిన అవకాశం అనుకుంటాడు. ఏది చేయవలసి వచ్చినా. దాన్ని అలా సద్వినియోగపరుచుకుంటూ చక్కగా ఆచరించుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ విధమైనటువంటి లక్షణమే జనులు అభ్యాసంతో అలవర్చుకోవాలి. ఇదే మనల్ని ఉద్ధరించేటువంటి విధానం అండి. అంతే తప్ప ఆత్మని ఉద్ధరించేటువంటి ఉద్ధారణే నిజమైన ఉద్ధారణ తప్ప అన్య విధానాల్లో ఎంత గొప్పవారిగా ఎదిగినా అది ఇక్కడిక్కడ ఎదుగుదలే. ఇక్కడికి మాత్రమే పరిమితం. ఇక్కడికి మాత్రమే అది ఉపకరిస్తుంది తప్ప ఇక ఇతరత్రా మనకి అది పరములో ఉపయోగపడేది కాదు. నేనైన ఆత్మకు ఉపయోగించేదేదో అదే యథార్థమైన ఉద్ధారణ. కావున జీవన్ముక్తుడు ఈ విధంగా తను ఎప్పుడు కూడా తేలిక చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తాను దేంట్లోనూ కూడా మునిగిపోడు. శిల అనేది ఎప్పుడు గట్టిగా ఉంటుంది. అది బరువుగా ఉంటుంది. కావున అది ఎప్పుడు ఎక్కడ ఏదైనా సరే అది తప్పనిసరిగా అది మునిగిపోతూ ఉంటుంది. అది తేలిగ్గా ఉండదు. చాలా బరువుగా ఉంటుంది. కానీ జీవన్ముక్తుడి మనసు ఎప్పుడు కూడా బెండులా, తేలికలా, దూదిలా. ఎందుకంటే అందులో ఏమి ఉండదండి. అది శూన్యం. అది ఖాళీ. ఏ రోజుది ఆ రోజే అది ఖాళీ అయిపోతూ ఉంటుంది. దాంట్లో ఏమి దాచుకోడు, పెట్టుకోడు, నింపుకోడు. అప్పటికప్పుడే దాన్ని వదిలించుకుంటాడు. ఎప్పుడు దాన్ని ఖాళీగానే ఉంచుకుంటాడు. ఎప్పుడు అది పవిత్రంగానే ఉంటుంది. ఇలా ఉంచుకోగలిగితేనే అది పవిత్రతను పొందుతుంది. భగవంతుడికి ఆవాసమైనటువంటి హృదయము ఎలా ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి. ఈ దేహాలయంలో ఉండేటువంటి ఆ యొక్క పరమాత్మకు నెలవు అవ్వాలి అంటే, ఆ స్థితి ఏర్పడాలంటే ఈ యొక్క హృదయాన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రంగా ఉంచుకోవాలంటే ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మలినాన్ని ఎప్పుడు పోసినవి ఎప్పుడు ఏ మలినమైన ఇంకొకటైన ఏది చేసినా దాన్ని అక్కడికొక్కడ వదిలేస్తూ ఉండాలి. ఈ విధంగా ఉండడమే యథార్థంగా చెప్పాలంటే అభిషేకం అండి. మనలో ఉండేటువంటి శివుడు
నాలోనున్న శివునికి నేను అర్చన చేస్తున్నాను అంటే ఇక్కడ ఏమిటంటే ఈ విధానములోనే మనం ఎప్పటికప్పుడు అక్కడ పవిత్రత అనేది ఏర్పాటు చేసుకోగలిగితే, ఉంచుకోగలిగితే అక్కడే పరమాత్మ యొక్క నెలవవుతుంది. కావున అభిషేకం అనేది చేస్తూ ఉంటారు శివలింగానికి. మీరు గుర్తించండి, ఎన్నెన్నో పదార్థాలు తీసుకొచ్చి, మధుర పదార్థాలు తీసుకొచ్చి అక్కడ రుద్రాభిషేకం చేస్తుంటారు, ఏకాదశి రుద్రాభిషేకం, ఇలా ఎన్నెన్నో అభిషేకాలతోటి ఆయన్ని తృప్తిపరుస్తానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ గమనించండి, ఏ పదార్థముతో అభిషేకం చేసినా వెంటనే అక్కడ ఏం పోస్తారు? జలముతో కడిగేస్తారు. ఎందుకు అంటే శాస్త్రం చెప్పిందండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఏది ఉంచుకోరు, ఏది కూడా అలా తీసుకుంటారు, అక్కడితో దాన్ని అభిషేకింపు చేసుకుంటారు, అలా దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని రహితం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఆయన నిరాడంబరంగానే ఉంటుంది ఆ స్థితి. జీవన్ముక్తుడు కూడా ఇదే విధానంలో ఉంటాడు. ఎక్కడ దాన్ని అధికంగా పెంచుకోడు, ఉంచుకోడు, దాచుకోడు, ఏది కూడా లోపల నిలవబెట్టుకోడు. ఎప్పుడూ అక్కడ శూన్యం అంటే ఖాళీగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఈ రెండు తత్వాలు ఎక్కడుంటాయో అక్కడ భగవంతునికి నెలవవుతుంది, పరమాత్మకి నెలవైన స్థానం. ఇది జీవన్ముక్తత్వ స్థితి. అలాగే మహామతివైనటువంటి ఓ రాఘవ, ఈ పదార్థము నాకు ఉండుగాక లేక కలుగుగాక అని అంతఃకరణందరి భావన ఏది కలదో దాన్ని తృష్ణ అని, సంఖ్యల అని అంటారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే స్థూల సూక్ష్మములైనటువంటి సమస్త పదార్థములందును ఇట్టి తృష్ణను సదా త్యజించిన వాడే ఉదారశీలుడగు మహాత్ముడు జీవన్ముక్తి పదవిని పొందుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఈ విధంగానే ఈ సంఖ్యలన్నింటినీ తెగతించుకుని ఎల్లప్పుడూ తనని తాను రక్షించుకుంటూ ఉంటాడు జీవన్ముక్తుడు. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ రామ, వార్ధక్య మరణమును లేనిదైనటువంటి ఆత్మను ఎరింగిన వాడివై ఇక వార్ధక్య మరణ భీతులచే మనస్సుని కలుషమనర్పుకుందువు కాక. కావున ఎలా ఉండాలి? ఈ యొక్క వార్ధక్యము, ముసలితనము, మరణము లేనిదేమిటి? ఆత్మ. ఏదైతే అవస్థలు మారదో అదే సత్యం, ఏదైతే సత్యమో అదే నిత్యం. కావున సత్యమైన నిత్యమైన ఆత్మే నీవు. ఎవరికి వాడమే? ఆత్మే నేననేటువంటి స్థితిని గ్రహించిన వారే ఇంక ఇతరత్ర భయాలను విడిచిపెట్టి ఏ రకమైనటువంటి మనసుకి క్షోభ లేనటువంటి స్థితిని ఏర్పాటు చేసుకుంటే అక్కడే శాంతికి నెలవుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే భయపడేది ఏమిటి అంటే ఈ యొక్క వార్ధక్య మరణాలకి భయపడుతూ ఉంటాం. కానీ అవి కూడా దేహానికి వర్తింప చేస్తూ నేనైన ఆత్మకు వార్ధక్యము లేదు, అలానే మరణం కూడా లేదు, నాశనము లేదు అనేటువంటి అభయస్థితిని పొందాలి. ఎప్పుడైతే ఈ అభయత్వం వస్తుందో అక్కడ శాంతి నెలకొంటుంది. ఆ విధంగానే ఈ జగత్తులో చాలా సిద్ధిలాసంగా లీలామాత్రమైన వ్యవహారం కలిగి ఉంటాడు జీవన్ముక్తుడు. అదే విధంగా ఓ రామ, బంధదాయకములైనటువంటి దేహాదుల యొక్క ఆశను, మోక్షమును గురించినటువంటి ఆశను, సుఖ దుఃఖ దశలకు సమస్త పదార్థముల యొక్క ఆశను వదలి క్షోభలేని మహాసముద్రం వలె నీవు నిశ్చలముగా శాంతముగా ఉండుము అన్నారు. ఇంక ఎలా ఉండమన్నారు శ్రీరాముణ్ణి అంటే ఈ బంధదాయకములైనటువంటి ఈ దేహాదుల గురించిన ఆశను విడిచిపెట్టు. అంటే ఈ దేహానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆశలు, వాటిని ఇంకా ఉద్ధరించాలి, వాటిని ఇంకా పెంచుకోవాలి, ఇంకా ఏదో వాటికి కలిగించాలి, తగిలించాలి అనుకునే ఆశలు ఏవైతే ఉంటాయో అవన్నీ బంధదాయకాలే. కావున అటువంటి ఆశను విడిచిపెట్టు. అదే కాదు, మోక్షమును గురించిన ఆశను కూడా విడిచిపెట్టుకున్నారు. మోక్షము కలగాలి అని దానికోసమే మనము అటువంటి ఆశని కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆశ మోక్షం వైపు ఉంటుంది, కానీ మోక్షాన్ని పొందాలనే ఆశ ఉన్నా దానికి అనుగుణమైన వర్తనము లేకపోతే ఎప్పటికీ సాధ్యం కాదండి. దానివల్ల కూడా క్షోభే వస్తుంది. కావున మోక్షాన్ని గురించినటువంటి ఆశ కూడా వద్దు, కానీ మోక్షానికి అర్హమైన తత్వాన్ని మాత్రం అలవర్చుకోవాలి. అది అలా అలవర్చుకోగలిగితే ఏది రావాలో అది వస్తుంది. కావున ఎలా ఉండాలో అలా ఉంటే
అప్పుడు మనకి ఏది రావాలో అది తప్పకుండా వస్తుంది. కావున జీవన్ముక్త తత్వం ఏమిటని గ్రహించుకుని, ఆ తత్వాన్ని అలవర్చుకోగలిగితే ముక్తి ఎప్పుడూ నీ చెంతనే ఉంటుంది. ముక్తి భాగుడవు అయ్యే ఉంటావు. కావున మోక్షాన్ని అనుభవిస్తూ జీవించువాడే జీవన్ముక్తుడన్నారు. కావున మోక్షాన్ని కావాలనేటువంటి కాంక్ష, ఆశని కూడా విడిచిపెట్టి, అదే విధముగా సుఖదుఃఖ దశలకు సమస్త పదార్థముల యందుల ఆశని కూడా వదిలి, అది సుఖమైన, దుఃఖమైన ఏ పదార్థమునందైనప్పటికి కూడా ఆ తృష్ణని, ఆశని వదిలి ఎలా ఉండాలి? క్షోభలేని మహాసముద్రము వలె. బయటికి కెరటాలతోటి ఉవ్వెత్తునేసే సముద్రము లోపలికి వెళితే మహా గంభీరంగా ఉంటుందట. ఏమాత్రము కదలిక లేనటువంటి, కొద్ది మాత్రపు చలనము కూడా లేనటువంటి నిశ్చల స్థితిలో ఉంటుందట అంతర సముద్రం. అలా ఉండాలట జీవన్ముక్తుడైనటువంటి నిశ్చలముగా, శాంతముగా. బయట ఎన్ని అలలొచ్చినా, ఎన్ని కదలికలొచ్చినా వ్యవహారికంగా, లోపల మాత్రం ప్రశాంతంగా ఉండు అని చెప్పి రాముడికి చెబుతూ, ఓ రాఘవ, ఈ దృశ్య పదార్థ రూపం అనేది నీకు లేదు. నీవి దృశ్య పదార్థ రూపుడవు కావు. కాబట్టి ఈ దృశ్యము సత్యము కంటే వేరుగా ఉన్నది, తుచ్చమై ఉన్నది. నీవును ఈ దృశ్యము కంటే వేరుగా ఉన్నవాడివై శుద్ధాత్మ రూపుడవై ఉన్నావు అన్నారు. ఈ దృశ్యాన్ని అంటే అనాత్మని, అలాగే నేనైన ఆత్మని ఎప్పటికప్పుడు వేరు చేసుకుంటూ ఉండాలి. అది అదే, ఇది ఇదే ఎప్పటికైనా. కావున ఈ దృశ్య పదార్థ రూపం ఏదైతే ఉందో అది నీకు లేదు. ఈ కనిపించేటువంటి నామరూపాలతో ఉన్నటువంటి ఈ యొక్క దృశ్యం, ఈ యొక్క దేహం ఏదైతే ఉందో అది నువ్వు కాదు. కావున నీకు లేదు. నీవి దృశ్య పదార్థ రూపుడువు కాదు. కావున ఈ దృశ్య పదార్థం ఏది కూడా ఈ పదార్థ రూపుడువు నువ్వు కాదు. కాబట్టి ఈ దృశ్యము, ఈ కనిపిస్తున్న యావత్తు దృశ్యము కూడా సత్యము కాదు. ఎందుకంటే ఇది మార్పులు చేర్పులతో ఉంది, నాశనత్వం కలిగి ఉంది కనుక ఇది సత్యమైనది కాదు అని నిర్ణయానికి వచ్చి, సత్యము కంటే ఇది వేరుగా ఉంది, సత్యము సత్యమే, ఇది మాత్రం కనిపించేది మాత్రం సత్యము కాదని గ్రహించుకుని, అది తుచ్చమైనదని తెలుసుకుని నేనెవరినో తెలుసుకోవాలి. మరి నువ్వెవరివి అంటే, నీవు ఈ దృశ్యము కంటే వేరుగా ఉన్నవాడవై శుద్ధాత్మ రూపుడవై వెలియుచున్నావు. నువ్వు సత్యము, నువ్వు ఈ దృశ్యము కంటే అతీతమైన వాడివి, శుద్ధాత్మ రూపుడవై ఉన్నావు. కానీ దృశ్యం ఎలా ఉంది? మలినమై ఉంది, నాశవత్వమైన తత్వము కలిగి ఉంది, మార్పులతో కూడి ఉంది. కానీ నీవైన ఆత్మకు ఏ నాశనత్వము లేదు, దానికి మార్పులు లేవు, చేర్పులు లేవు, ఏమీ లేదు. అది ఎప్పుడు ఒక్కలానే ఉంటుంది. అదే నువ్వు. కావున ఈ మారిపోయే దృశ్య జగత్తుతో కూడి అది నేను అనుకోవడం అజ్ఞానం. దాని నుంచి మన భావాన్ని మార్పు చేసుకుని దాన్నిగా విడిచిపెట్టి ఆత్మ ఏదైతే ఉందో అది నేను అనుకుంటే ఆ భావానికి రాగలిగితే అది జ్ఞానం. ఇక్కడ మనం గ్రహించాలి, ఇంతకీ ఏమి మారాలి? మనిషి మారాలా అంటే వారు వేసుకునే వేషధారణ మార్చుకోవాలా, ఇంక ఇతరత్ర ఏమైనా మార్చుకోవాలా అంటే అవన్నీ కూడా మనకి సహకారాలు. వేషాన్ని మార్చుకున్న, భాషని మార్చిన, అలాగే పదార్థాన్ని, భక్ష్యాన్ని మార్చిన, ఎన్ని మార్పులు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఎందుకండి అంటే నేను మారుతున్నాను అనే దానికి సంకేతంగా బయట ఇవన్నీ ఏర్పాటు చేశారు. అంతేకాని లోపల మార్పు లేకుండా బయట మాత్రమే మార్పులు చేసామనుకోండి, ఉపయోగం ఏమని చెప్పండి? కావున మారవలసింది రూపం కాదు, వేష భాషలు కాదు. చెప్పాలంటే అవన్నీ మనకు సహకారంగా ఉండేవి. కానీ ఇక్కడ ఏం మారాలి? భావం మారాలి. ఏం భావం? నేను దృశ్యాన్ని, దృశ్య జగత్తు నేను, కనిపించేటువంటి ఈ దేహము నేను, దీనికున్న నామరూపాలు నావి, దీనికి సంబంధించిన వస్తువులు, వ్యక్తులు నాకు సంబంధించినవి అన్నట్టుగా ఉండే భావన ఉంది చూడండి. ఆ భావాన్ని మనం ఇప్పుడు చక్కదిద్దుకోవాలి, సంస్కరించుకోవాలి. ఇప్పటి వరకు మనకి తెలియక అజ్ఞానములో ఉంటూ, తమస్సులో ఉంటూ అవే నేను అనుకుంటూ వాటి మోహంలో పడిపోయి ఉన్నాం. కానీ ఇప్పుడు మనకి మహనీయులు వెలిగెత్తి చాటుతున్నారు, ఇదంతా అనాత్మతత్వము, నీవైన ఆత్మకు వ్యతిరేకమైన దాంతో నిండి ఉన్నది అంతా.
కనుక దాన్ని విడిచిపెట్టు, దాన్ని త్యాగం చెయ్యి, భావనతో వదిలేయి. మరి నువ్వెవరివి? నువ్వు శుద్ధాత్ముడివి. కావున ఆ శుద్ధాత్మ రూపుడమైన ఆత్మవై ఉన్నావు కనుక నువ్వు నువ్వుగా ఉండు అనే మనకి పెద్దలు బోధిస్తున్నారు. కావున ఇప్పుడు మనకి తెలియక ఇంతవరకు ఆ భావంతో ఉన్నాం. ఇప్పుడు తెలిసి మన భావాన్ని మార్పు చేసుకోగలిగితే అదే స్థితిలోంచి మళ్ళీ ఆత్మానందాన్ని అనుభవించవచ్చు. అందుకే భావశుద్ధియే మోక్షము అన్నారు పెద్దలు. మోక్షం అంటే ఒక కోణములో భావాన్ని నువ్వు ఎంత శుద్ధి చేసుకుంటావో అదే నిన్ను మోక్షంలోకి తీసుకెళ్తుంది. కావున మారవలసింది భావన. తెలియక ఇప్పటి వరకు ఇది నేను అనుకున్నా, ఇప్పుడు తెలిసి కనిపించినటువంటి శక్తి ఏదైతే ఉందో అది నేనుగా తెలుసుకోవాలి. అది నేనుగా తెలుసుకోవాలి అంటే కేవలం అనుకుంటే సరిపోదండి. కేవలం ఆత్మని నేను అనుకున్నామనుకోండి, అది చాలా స్వల్పములోనే మన నుంచి విడివడిపోతుంది. ఆ భావన దృఢపడదండి. కావున అనుకోవడం అనేది ప్రారంభ స్థితి. కానీ అనుష్ఠానం అనేది నిరంతరము చేయవలసింది. మరి అనుష్ఠానం అంటే ఏమిటి? నిరంతరం ఈ భావాన్ని స్థితం చేసుకునే ప్రయత్నం చేయాలి. స్థిరపరుచుకునే ప్రయత్నం చేయాలి. దానికి ఏం చేయాలో అది చేయాలి. అది స్థిరపడాలంటే దానికి అన్యమైన భావాలు వదిలేయాలి. దానికి అన్యమైన విషయాలు వదిలేయాలి. ఇప్పుడు ఎందుకు మన మనసుకి స్థిరత్వం రావడం లేదు? నేను ఈ దృశ్య జగత్తుని కాదు ఆత్మని అని చెప్పాలంటే చాలా మందికి తెలుసు. శాస్త్రవాక్యం ఇదిగా ఉంది అనే సత్యము అందరికీ తెలుసు. కానీ తెలిసినందువల్ల ప్రయోజనం ఏముంది? ఎందుకంటే అక్కడ దాంట్లో స్థిరపడలేకపోతున్నాం. ఇది సత్యము, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను, జగత్తు మిథ్య. ఈ వాక్యాలైతే పలుకుతున్నాం కానీ మరి జగత్తుని మిథ్యగా చూస్తున్నామా? జగత్తు మిథ్య మిథ్య అంటే సరిపోదండి. జగత్తుని ఎప్పుడైతే నువ్వు మిథ్యాభావనతో తిరస్కరించగలిగావో అంటే త్యజించగలిగావో అప్పుడు ఆత్మభావన అనేది స్థిరపడుతుంది. జగత్తుని నువ్వు త్యాగం చేయలేకపోతే, జగత్తుని కనుక నువ్వు త్యజించలేకపోతే ఆత్మస్థితి కూడా అందదండి. కావున అందాలంటే ఇక్కడ మనకి మనంగా అవ్వాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. అన్నిటికంటే గొప్ప సుగుణం అందుకే అభయం, ధైర్యం అన్నారు. ఎందుకండి ధైర్యము అంటే ఈ భావాన్ని శుద్ధి చేసుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. జగత్తు మిథ్య అన్నారు, కావున జగత్తు లేదు, జగత్తు సత్యం కాదు, కనిపించేదంతా కూడా యథార్థం కాదు అని చెబుతున్నటువంటి శాస్త్రవాక్యాన్ని మనం అనుష్ఠించాలంటే దానికి ఏం కావాలి అంటే మనసుకి దాన్ని వదలటానికి అపరిమితమైన ధైర్యం కావాలి. లేదని చెప్పడం చాలా తేలిక, లేనట్లుగా ఉండడం చాలా కష్టం. అన్నీ తెలిసి మళ్ళీ అదే చేస్తామని మనం అన్నీ చెప్పి మళ్ళీ అలానే ఉంటుంది. ఇదేనండి మనం మారకపోవడానికి కారణం. ఇలా ఉన్నంత వరకు ఎంతకాలం ఉన్నా ఇలానే ఉంటాం. ఎన్ని బోధలు చేసినా చెప్పేవాళ్ళు ఇలానే ఉంటారు, వినేవాళ్ళు అలానే ఉంటారు. ప్రయోజనం లేదు. కావున ఈ యొక్క భావాన్ని ఆచరణతోటి మార్పు చేసుకోవాలి. భావశుద్ధి అంటే కేవలం భావాన్ని మాత్రం ఇలా అనుకునే వాళ్ళం కాదంటే ఇలా అనుకుందాం అనుకుంటే సరిపోదండి. అనుకున్న దాన్ని అక్షరాల పాటించాలి. దృశ్యము లేదు అనుకున్నారే కనుక లేనట్టుగానే దాన్ని చూడగలిగితే దాంట్లో ఏ ఒక్క కార్పణ్యాలు ఉండవు, ఏ విధమైనటువంటి దోషాలు ఉండవు, దేని యందు సత్యతే ఉండదు. ఎప్పుడైతే దాన్ని వదిలేస్తావో, దృశ్యాన్ని లేనట్టుగా నువ్వు చూడగలిగావో వెంటనే నీ మనసుకి సత్యమైన ఆత్మ అనేది స్ఫురిస్తుంది తప్పకుండా. దాన్ని వదిలేస్తే ఇది అందుతుందండి. దీన్ని పట్టుకుంటే అది వదిలిపోతుంది. ఇందులో నువ్వు ఏది ముందు చేసినా వేది వెనక చేసినా చేయవలసింది ఇదే. కావున రెండింటి తత్వం చెప్పారు. దృశ్యం అనేది లేదు, అది మిథ్య. కానీ నువ్వైన ఆత్మ అనేది సత్యం, యథార్థం. నువ్వు సత్యాన్ని పట్టుకుని స్థిరపడినా అసత్యం పోతుంది, లేదా అసత్యాన్ని వదిలేసినా సత్యం దొరుకుతుంది. కానీ ఏదో ఒకటి చేయాలి. ఏదో విధంగా దృశ్య జగత్తు మిథ్య అన్నప్పుడు లేనట్టుగా అయిపోవాలి. యథార్థంగానే దాని పట్ల భావాలు తొలగాలి, దాని పట్ల కాంక్షలు తొలగాలి.
ఈ వ్యవహారములో అలాగే ఈ యొక్క వేష భాషల ఎందు కానీ దేని ఎందైనా సరే ఆ యొక్క లాలసత్వం పోవాలి. ఇదే నిరాడంబరత్వం. ఇది కేవలం మనము బయటికి ప్రదర్శన చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. అది నిలవదు కూడా. అంతరములోంచి సహజంగానే పుట్టాలి. సహజంగా పుట్టినప్పుడు సహజంగానే వారికి ఈ దృశ్య జగత్తు చాలా తేలికగా, తుచ్చంగా అనిపించి వదిలేయాలి. అంతే తప్ప బలవంతంగా నటిద్దామన్నట్టుగా ఉన్నామనుకోండి, ఏదో ఒక రోజున మనకి మళ్ళీ మన మనసు తిరగబడే ప్రమాదం ఉంటుంది. కానీ అనుకోవడంలో కూడా కొంతవరకు శుద్ధవుతామండి. మనకింకా అది అభ్యాసం అయినా అవ్వకపోయినా అనుకోవడం ద్వారా కూడా కొంతవరకు ముందుకెళ్ళొచ్చు. అందుకే మరి చెబుతారు. ఒక చిన్ని కీటకమే, ఒక చిన్న పురుగు దానికి కావలసిన రూపాన్ని ఎలా పొందుతుంది? భావన చేత పొందుతుంది. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుక అయిపోయింది. ఒక పచ్చ పురుగు, ఒక ఆకు పురుగు ఒక కీటకంలా మారిపోతుంది. భయము చేతనో లేదా కాంక్ష చేతనో మొత్తానికి ఒకే భావన చేయటం ద్వారా తద్రూపాన్ని పొందడం అనేది జగత్తులో చూస్తున్నాం. చాలా ప్రాణికోట్ల విషయములో. మరి ఇతరత్ర జీవులే అలా మార్పు చెందుతున్నప్పుడు, దేహ ఆకృతిలో ఒక మార్పులు వచ్చేస్తున్నప్పుడు మానవుడికి ఎందుకు సాధ్యం కాదు అన్నారు. భావనకి అంత గొప్పతనం ఉందటండి. అందుకే భావాన్ని నువ్వెంత శుద్ధి చేసుకుంటే ఆ శుద్ధత్వంలోంచి నీకు దైవత్వం అందుతుంది అన్నారు. కావున అది మనకి ప్రారంభములో ఒకవేళ అనుభవంగా రాకపోయినా అదే భావాన్ని చేస్తూ ఉండాలి. పదే పదే నేను ఆత్మనై ఉన్నాను, దృశ్యాన్ని కాదు 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 అన్నట్టుగానే నిరంతరము భావన చేయగా 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 చివరికి ఆ భావమే సుస్థిరపడుతుంది. ఆత్మభావనే సిద్ధిస్తుంది. ప్రయత్నంతో చేయాలి. ప్రయత్నముతోటి దీన్ని వదలగొట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రయత్నముతోటి దీన్ని వదలగొట్టుకుని ఆత్మస్థితి సిద్ధించిందో వారికి ఈ యొక్క దృశ్య భావన ప్రయత్నంతో తెచ్చుకుంటే తప్ప రాదట. ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. కావున వేషభాషలు అనేవి మనము బయటికి మార్చుకోవడం అనేది మనసుకి ఇష్టము లేకపోయినా ఏదో అందరితో ఉండాలి అన్నట్టుగా మార్చినా దానివల్ల పెద్దగా మనకు ఉపయోగం ఉండదండి. వాటి లక్షణాలు కొన్ని మన మీద పడతాయి తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ మనకి అనిపించాలి మన భావం ఎంత శుద్ధి అవుతుందో ఆ శుద్ధత్వం ద్వారా మనకే అనిపించాలి. ఈ నిరాడంబరత్వం కానీ ఇతరత్ర వ్యవహారాల్లో కానీ ఏముందలే అన్నట్టుగా వదిలేసే తత్వం కానీ ఇదంతా సహజంగా మన అభ్యాసంలో మనకి సహజంగా అలవడాలి. అప్పుడే మనకి ఇది సాధ్యమవుతుందని తెలుసుకోవాలి. కావున ఈ జగత్తు మిథ్యగా ఆవిర్భవించినదే సత్యముగా తోచిందినను వాస్తవముగా అది మిథ్యే. కావున నీ వద్దానికి అతీతుడవై సత్యరూపుడవై ఉండా ఇక తృష్ణ యొక్క సంభవం ఎక్కడవుతుంది అని ప్రశ్నించారు వశిష్ఠుల వారు. ఎందుకంటే ఈ జగత్తంతా కూడా వాస్తవముగా లేదు, మిథ్యగా ఆవిర్భవించింది. ఎందుకు మిథ్యగా ఆవిర్భవించిందని చెబుతున్నారు అంటే మనసున్నవాడికి జగత్తుంది, మనసు లేని వారికి జగత్తు లేదు. ఇది పరమ సత్యం. అలానే నిద్రించేవాడికి కూడా జగత్తు లేదండి. మేలుకున్నవాడికి జగత్తు వచ్చింది, నిద్రించేవాడికి జగత్తు తాత్కాలికంగా లయత్వాన్ని పొందింది. ఎందుకు అంటే నిద్రించేవాడు మనసు తాత్కాలికంగా పడుకుంటుంది. మనసు పడుకుంటేనే మనిషికి నిద్ర అండి. మనసు లేస్తే మనిషికి మెలకువ. అక్కడి నుంచి దాని ఆలోచన పరంపరలు. కావున నిద్ర వస్తుంది అంటే అక్కడ తాత్కాలికంగా మనసు పడుకుంటుందని అర్థం. కావున మనస్సు విశ్రాంతికి వెళితేనే నిద్ర వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనసు విశ్రాంతికి వెళితే నిద్ర వచ్చినప్పుడు మనకి జగత్తు లేకుండా అయిపోయింది. ఎందుకంటే మనకు అప్పుడు ఏమీ తెలియదు. నిద్రిస్తున్న సమయంలో ఏమి జరిగినా వారికి తెలియదండి. ఎందుకు తెలియదు అంటే అక్కడ వారికి మనసు పనిచేయట్లేదు, తాత్కాలికంగా అది పడుకుంది. అది వచ్చిన చోటికి వెళ్ళి విశ్రమించింది. కావున ఇక్కడ మనసు ఉంటేనే జగత్ అండి, మనసు లేకపోతే లేదు. మనసు జగత్తు నిజంగా సత్యం అనుకోండి, అందరికీ ఎప్పుడు సత్యంగానే ఉండాలి.
మనసు ఉన్నవాడికి లేనివాడికి కూడా. అప్పుడు ఇది సత్యం అని చెప్పుదాం. కానీ ఈ జగత్తు మనసు ఉన్నవాడికే తోస్తుంది. మనసు లేని వాడికి జగత్తు మిథ్యగా తెలియబడుతుంది. అలాగే నిద్రపోని వాడికి జగత్తంతా ఉన్నట్టుగా ఉంటుంది. నిద్రపోయిన తాత్కాలికంగా జగత్తు కూడా మాయమైపోతుంది. కావున కొంతసేపు ఉండి, కొంతసేపు లేకుండా, కొందరికి ఉండి, కొందరికి లేకుండా అయిపోయే జగత్తు అసత్యము, మిథ్య అని చెప్పుకోవాలి. ఈ లక్షణం ఇందులో ఉంటే అదే మిథ్య. మార్పు చెందుతూ ఉండి లేకుండా అయిపోతూ ఉండేది ఏదైనా మిథ్యే, లేకుండా అయిపోయేది. కావున ఈ తనువు, ఈ యొక్క శరీరము, ఇదేది కూడా సత్యము కానీ కాదు. కావున ఈ జగత్ అనేది మిథ్యగా ఆవిర్భవించినదే సత్యముగా తోస్తూ ఉంటుంది భ్రమచేత. అయినప్పటికీ లేనిదాని ఉన్నదని మనం భ్రమించినా, ఏ రకమైన భావనతో ఉన్నా లేనిది ఎప్పటికీ లేనిదే అవుతుంది తప్ప ఉన్నది అవ్వదండి. ఈ జగత్తుని పట్టుకుని మనము ఇదంతా ఉంటుందని ఎంత కాంక్షించినా అది ఉంటుందా? ఒక వ్యక్తి రూపాన్ని పట్టుకుని ఎప్పుడు ఉంటాను మనం ఎంత భావించినా అది నిలుస్తుందా? నిలవదు. ఏదో కారణం వల్ల అది అంతరించిపోవాలి. దాని లక్షణం అది. ఈ జగత్తులో ఎంతో మంది ఈ లేనటువంటి మిథ్యాతత్వంతో కూడిన ఈ యొక్క దేహాన్ని నిలుపుకునే ప్రయత్నం చేశారు. దీనికి చిరంజీవత్వం కావాలి, ఇది నాశనము లేకుండా ఉండాలి, దీనికి మరణం ఉండకూడదు అనే విధానంలో ఎందరో తపస్సులు చేశారు, ఎంతెంతో శ్రమించారు. కానీ ఎవరికైనా సాధ్యపడిందండి? ఎవరి విషయంలో ఇది సాధ్యమయ్యిందా అంటే సాధ్యం కాదండి. చివరికి అవతారమూర్తులుగా వచ్చిన వారికి కూడా వారు స్వతహాగానే స్వయం సిద్ధంగానే దేహాన్ని పరిత్యాగం చేశారు. అలనాడు శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, ఇతరత్ర మహనీయులు ఎందరో కారణ జన్ములుగా భూమి మీదకి వచ్చిన పని పూర్తి చేసుకుని ఏ దేహంతో వచ్చారో ఆ పాత్రని ఇక్కడే విడిచిపెట్టి వారి విదేహ ముక్తిని పొందారు. ఎందుకు అంటే ఇది సహజమండి, ఇది ప్రకృతి సిద్ధం. కనుక ఈ కనిపించేటువంటి దృశ్యం ఏది కూడా సత్యము కాదు కనుక, ఆ దృశ్యములో అంతర్భాగం ఈ రూపం కనుక ఇది కూడా సత్యం కాదు, యథార్థం కాదు, నిత్యం కాదు అనేది గ్రహించుకుని తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా దీన్ని త్యాగం చేస్తారు. తెలియని వాళ్ళు తెలియనట్టుగా దీని నుంచి విడివడలేక అయినప్పటికీ త్యాగం చేయాలి. ఎంత కాదనుకున్నా వద్దనుకున్నా సంభవమే. దీన్ని వదలటం అనేది తప్పనిసరి విధి. ఎందుకంటే ఎందరో దీన్ని నిలుపుకునే ప్రయత్నం చేసిన వారు ఎవరైనా ఈనాడు దేహంతో ఉన్నారా అంటే ఎవరు కనపడరండి. రాక్షసులు నిరంతర కృషి చేశారు దీన్ని నిలుపుకోవాలని. ఎవరి తపస్సు అయినా ఫలించిందా? ఎవరైనా ఆ రూపంతో ఈనాటికి కూడా ఉన్నారా అంటే లేరు. ఎందుకంటే ఇది ప్రకృతి ధర్మం. ఈ తత్వాన్ని మనం గుర్తించాలి, తెలుసుకోవాలి. ఈ లేని జగత్తు మనం ఎంత విశ్వసించినా, ఎంతగా దీన్ని పట్టుకుని వేలాడినా ఏదో ఒక రోజు అది కనుమరుగైపోతుంది, ఏదో ఒక రోజు అది లేకుండా అయిపోతుంది అనేది గ్రహించుకోవాలి. కావున సాధు స్వభావుడు అయినటువంటి ఓ రామచంద్ర, ఇంకనూ విచారశీల మనసునందు ఈ వచించబోయేటువంటి 4 విధములగు నిశ్చయాలు కలుగుతాయి. ఎవరి యందు? ఎవడైతే విచారణ చేసుకుంటాడో, ఎవడైతే అంతరములో దీని గురించినటువంటి విచారణ కలిగి ఉంటాడో వారికి 4 విధాలైన నిశ్చయాలు వస్తూ ఉంటాయట. ఏమేమి నిశ్చయాలో చెబుతారు. ఇప్పుడు ఎవరెవరికి ఎటువంటి నిశ్చయం వస్తుంది అంటే, ఓ రామ, అందు మొదటి నిశ్చయం ఏమిటంటే, మాతాపితరులచే నిర్మించబడిన ఈ అపాదమస్తక దేహమే నేను అనేటువంటి ఈ మొదటి నిశ్చయము అసత్య దృష్టితో కూడుకుని ఉన్నందున బంధమును కలగజేయునదై ఉన్నది. మొట్టమొదటి నిశ్చయం ఏమిటి అంటే, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జన్మకు వచ్చినటువంటి రూపంతో వ్యక్తమైనటువంటి ఈ దేహమే నేను, దీనికున్న పేరే నాది అన్నట్టుగా, దీనికి సంబంధించిన ఏవైనా నాకు సంబంధించినవి అనేటువంటి దృష్టితో ఉంటారు, నిశ్చయంతో ఉంటారు. కానీ ఈ నిశ్చయము సత్యమా అంటే సత్యం కాదు, ఇది అసత్య దృష్టితో కూడుకున్నది. ఎందుకు వారు అలా నిశ్చయించుకుంటారంటే దృష్టి సరిగా లేక, వాస్తవాన్ని గ్రహించుకోగలిగే పరిజ్ఞానము లేకపోవడం వల్ల, అజ్ఞానంతో ఉండడం వల్ల
ఈ రకమైన అసత్య దృష్టితో ఉంటారు. ఈ జగత్తంతా నిజము, నేను నిజము, ఈ దేహం అనేదే నేను, దీనికున్న పేరు నాది, ఊరు నాది, ఈ రకంగా నమ్మి ఉంటారు. కావున ఇది అంతా అసత్య దృష్టితో కూడుకుని ఉన్నందున ఇది బంధదాయకమైన నిశ్చయం. ఇది బంధాన్నే కలిగిస్తుంది. ఇంకా రెండవ నిశ్చయం ఏమిటి? ఇంకా కొంతమంది ఎటువంటి నిశ్చయం కలిగి ఉంటారంటే, దేహేంద్రియాల సమస్త పదార్థముల కంటేను నేను వేరుగా ఉన్నవాడినై, అతీతుడినై, కేశాగ్ర భాగము కంటేను సూక్ష్మరూపుడనై వెలియుచున్నాను అనేటువంటి రెండవ నిశ్చయము మోక్షమును కలగజేసేదై ఉంటుంది. ఇట్టి నిశ్చయం ఉత్తములకు సత్పురుషులకే కలుగుతుంది. ఒకడేమో దేహము నేనని నిశ్చయముతో ఉంటాడు, అది అధమ నిశ్చయము. కావున అది అసత్య దృష్టితో ఉన్న నిశ్చయం, అది బంధాన్ని కలిగిస్తుంది. కానీ కొందరు ఎటువంటి నిశ్చయముతో ఉంటారు? ఈ దేహేంద్రియాల సమస్త పదార్థముల కంటే కూడా నేను వేరు, నేను వీటన్నిటికీ అతీతుణ్ణి, ఈ కనిపించే రూపము నేను కాదు, ఇందుండి ఆలోచన చేసే మనస్సు నేను కాదు అన్నట్టుగా ఎలా ఉంటాను నేనంటే, కేశాగ్రం అంటే ఒక వెంట్రుకను తీసుకున్నట, ఆ వెంట్రుక యొక్క అగ్రభాగాన్ని 1000 భాగాలు చేస్తే అసలు వెంట్రుకనే మనము భావించలేం. కానీ ఒకవేళ అంతగా సాధ్యమైతే ఒక ఆ కేశాన్ని 1000 భాగాలుగా విభజిస్తే ఎంత సూక్ష్మత్వం వస్తుందో, అంతకంటే సూక్ష్మంగా ఉండే ఏదైతే ఉందో అదే ఆత్మ. అంతకంటే సూక్ష్మతత్వంలో కూడా నిండి ఉన్నదే ఆత్మ. కావున కేశాగ్ర భాగము కంటే సూక్ష్మ రూపుడునై వెలియుచున్నాను. అంత సూక్ష్మాది సూక్ష్మంగా ఉండే తత్వం ఏదో అది నేను. అంతేగాని స్థూలంగా కనిపించేటువంటి ఈ జగత్తు, ఈ యొక్క దృశ్యము, ఈ యొక్క దేహాది, ఈ యొక్క రూపాలు ఇవి నేను కాదు అనేటువంటి నిశ్చయంతో ఉంటారు వీరు. ఈ ఈ విధమైన నిశ్చయం ఏదైతే ఉంది, రెండవ నిశ్చయము మోక్షానికి మార్గం. తప్పకుండా వీరు ముక్తిని పొందుతారు ఇటువంటి భావనతో ఉంటే. ఇటువంటి నిశ్చయము ఉత్తములైన సాధు పురుషులకే వస్తుంది తప్ప అందరికీ రాదండి. నేను ఆత్మని, నేను ఇంత సూక్ష్మతత్వంతో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే నేను అనేటువంటి నిశ్చయములో ఉంటూ దాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా ఉత్తమ నిశ్చయం అండి. మన నిశ్చయం ఎలా ఉందో గమనించాలి. ఇది తప్పకుండా ముక్తికి మార్గాన్ని చూపుతుంది, మోక్షాన్ని కలిగిస్తుంది. ఇంకా రఘుకుల శ్రేష్ఠమైన ఓ రామ, ఈ జగత్ సమూహమునందరి పదార్థములన్నింటి యొక్క ఆత్మ నాశరహితుడగు నేనే అయ్యున్నాను అనేటువంటి మూడవ నిశ్చయం. ఒకటి, నేను కేశాగ్ర భాగము కంటే అతి సూక్ష్మాది సూక్ష్మమైన ఆత్మ చైతన్యమునయ్యున్నాను అనేది రెండవ నిశ్చయం. మొట్టమొదటిది దేహేంద్రియాలతో కూడిన రూపనామాలు నేను అనుకునేది మొట్టమొదటి నిశ్చయం, అది తుచ్చం. రెండో దాని వల్ల ముక్తి వస్తుంది. కానీ మూడో నిశ్చయం ఏమిటి అంటే, ఈ యొక్క జగత్ సమూహమనందలి పదార్థములు అన్నింటి యొక్క ఆత్మ నాశరహితుడైనటువంటి నేనే ఉన్నాను. అంటే ఈ కనిపించేటువంటి జగత్ సమూహముల అంతటిలో కూడా, అందరిలో కూడా, అన్ని పదార్థాల్లో, అన్ని వస్తువుల్లో అంతటా నిండి ఉన్నటువంటి ఆ నాశరహితమైన తత్వం ఏదైతే ఉందో అది నేనే. ఎందుకంటే నేను చైతన్యం అని తెలుసుకుంటాడు కదా. కనుక ఇప్పుడు జగత్తులో అంతటా ఏ చైతన్యం అయితే నిండి ఉందో ఆ చైతన్యమే నేను అని నిశ్చయం. ఇది మూడో నిశ్చయం. ఇది ఉత్తమోత్తమైనటువంటి నిశ్చయం. ఇది కూడా మోక్షాన్ని కలిగిస్తుంది. ఇంకా నాలుగవ నిశ్చయం ఏమై ఉంది అంటే, నా ఉపాధి జగత్తు సమస్తము ఆకాశం వలె సదా శూన్యమే అగును, దృశ్యమంతయు మిథ్య, దృక్కగు ఆత్మయైన నేను సత్యము అని ఈ నాలుగవ నిశ్చయము కూడా మోక్షాన్ని కలగజేసేది. ఇదేమిటి? నా ఉపాధి, ఈ కనిపిస్తున్నటువంటి రూపము, అలాగే కనిపిస్తున్న దృశ్యము అంటే ఈ జగత్తు సమస్తము కూడా వాస్తవంగా అసలు పుట్టనే లేదు. మూడో నిశ్చయములు ఉన్నాయి, కానీ వీటన్నింటిలో ఉన్నటువంటి చైతన్యము నేనే అని తెలిపేది మూడో నిశ్చయం. కానీ నాలుగో నిశ్చయములో రూపాన్ని అసలు చూడడు. ఈ కనిపించే నామరూపాత్మకమైనటువంటి తత్వం ఏది కూడా అసలు యథార్థముగా లేదు, ఇది ఒక భ్రమ అని నిశ్చయించుకుంటాడు.
ఇది వాస్తవంగా లేదు. ఎలా అయితే తాడును చూసి పాము అనుకున్నాం, కానీ ఎప్పుడు పాము లేదండి. తాడే ఉంది. పాము అనేది అసలు పుట్టలేదు. అసలు రాలేదు. కానీ పుట్టని పాము బుసగొట్టింది. పుట్టని పాము కాటు వేసింది. పుట్టని పామును చంపడ కొరకు ఎన్నో ఆయుధాలు సేకరించాం. పుట్టని పామును చూసి భయపడ్డాం. ఇవన్నీ జరిగాయండి. మరి ఇవన్నీ యథార్థమా కాదా అంటే ఇవన్నీ చేశాం. కానీ పామే లేదు. పాము ఎప్పుడైనా వచ్చిందండి అక్కడికి? ఎప్పుడు రాలేదు. అక్కడ తాడే ఉంది. ఎలా అయితే ఆ పాము అనే దానికి ఉనికి లేదో, పుట్టలేదో, ఈ జగత్తు కూడా అటువంటిదే అనే నిశ్చయంలో ఉంటారు. ఈ నాలుగో నిశ్చయం ఉన్నవాళ్ళు. పుట్టని పాముకి ఎంత విలువిస్తారో, పుట్టని జగత్తుకు కూడా అంతే విలువిస్తారు వాళ్ళు. ఇది అసలు దీనికి ఉనికి లేదు అన్నట్టుగా దీన్ని గుర్తించకుండా, దీన్ని ఏమాత్రం లెక్కలోకి పరిగణలోకి తీసుకోకుండా సత్యమైనటువంటి బ్రహ్మనందే నిశ్చయంగా ఉంటారు. ఆ చైతన్యమునందే నిశ్చలంగా ఉంటారు. దీంట్లోకి వచ్చి దీనంతటిని బ్రహ్మమయంగా చూడడం అనేది అది మూడవ నిశ్చయం. కానీ నాలుగో తత్వంతో ఉండేవారు అసలు దీంట్లోకి రారు. ఇది మొత్తము లేదు అనేస్తారు. ఇది యథార్థముగా వాస్తవంగా అసలు లేదు. భ్రాంతి వల్ల మాత్రమే ఉన్నట్లుగా తోచుతుంది తప్ప భ్రాంతి లేని వాడికి ఇది లేదు. కనుక దాన్ని పూర్తిగా విడిచిపెడతారు. విస్మరణ. ఎక్కడుంటారు వాళ్ళు? నేను మాత్రమే సత్యము. నేనైన ఆత్మ ఒక్కటే సత్యము. కనుక ఆ సత్యమేదో ఆ సత్యమే నేనై ఉన్నాను. ఎల్లప్పుడూ సత్యమునందే నిలబడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ తదేక ధ్యాసతో ఉంటారు. తదేకమైన కళ్ళు మూసినా తెరిచినా ఒకే స్థితిలో ఉంటారు. ఇటువంటి స్థితి ఎవరికైతే ఏర్పడుతుందో, ఇటువంటి నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వీరు కూడా మోక్షం అనుభవిస్తారు. ముక్తికి అర్హులవుతారు. ఈ విధంగా 4 నిశ్చయాలు తెలియజేశారు. ఇందులో మొట్టమొదటి నిశ్చయం ఒక్కటే అల్పమైనది, తుచ్చమైనది. అంటే ఈ దేహము, ఈ దేహేంద్రియాలు, దేహం, ఈ దేహాదులతో కూడిన దృశ్యము ఇదంతా సత్యం అని నమ్ముతున్నాను చూడండి. ఈ ఒక్క నిశ్చయమే పక్కకు తీయాలి. ఇదే మనకి బంధదాయకమవుతుంది. కానీ అధిక శాతం ఎక్కడున్నామంటే ఈ నిశ్చయంలో ఉన్నాం. లోకంలో అందరు ఎక్కువ శాతం 99% ఏ నిశ్చయంతో ఉంటామంటే ఇదే నిశ్చయంతో ఉంటాం. నేను సత్యం. నేనని దేహము నిత్యం. దీనికుండే పేరు నాది, ఊరు నాది, దీనికి సంబంధించిన వారు నావారు అని ఈ దేహాన్ని పట్టుకునే వర్తిస్తూ ఉంటారు. కానీ ఈ నిశ్చయముతో ఉండడం వల్ల వచ్చేదంతా కూడా బద్ధత్వమే వస్తుంది. తద్వారా జన్మ పరంపరలకు పోవాలి. ఈ విధంగా ఇటువంటి నిశ్చయములో ఉండువారే లోకములో అధికంగా ఉంటారు. కానీ ఇది యథార్థ నిశ్చయము కానే కాదని చెప్పారు వశిష్ఠుల వారు. ఇది తుచ్చమైనది, విడిచిపెట్టదగినది. కావున దీని పక్కకు తోసి దీని స్థానే యథార్థమైన ఆత్మ నిశ్చయాన్ని పొందాలి ముముక్షువు. నేను ఆత్మనై ఉన్నాను అనేటువంటి సర్వత్రా సర్వదా ఎల్లప్పుడూ కూడా ఆ స్ఫురణను తెచ్చుకుంటూ ఉండాలి. ఈ దేహములో ఉండగానే దేహముతో విడివడుతూ నేర్చుకోవాలి. విడివడుతూ ఉండాలి. దీంట్లోనే ఉంటాం. కానీ అది వేరు, నేను వేరు. దేవాలయం వేరు, దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు వేరుగా, అలాగే ఈ దేహాలయం అనేది వేరు, దీంట్లో ఉండేటువంటి ఈశ్వరుడు వేరు, భగవంతుడు వేరు అని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నిత్యం ఉత్తమం. అదే విధముగా కనిపిస్తుంది కనుక దృశ్యము అంతా చూస్తున్నాం కనుక ఆ అన్ని ఆడటానికి, పాడటానికి అన్నిటికీ కావాల్సిన శక్తి అంతా కూడా నేనే ఉన్నాను అనే నిత్యం ఏదైతే ఉందో అది మూడవ నిత్యం. ఇది ఉత్తమమైనది. ఇక నాలుగవ దాంట్లో దృశ్యమే పుట్టలేదు, జగత్తు లేదు కనుక అసలు దాని స్ఫురణ లేదు. నేను ఆత్మని, నేను భగవంతుణ్ణి అన్నట్టుగా అలా సదా భగవతత్వంతో ఉండిపోతారు. దృశ్యాన్ని ఎప్పుడు లోపలికి తెచ్చుకోరు. వీరే కారణ జన్ములండి. ఒక రమణ మహర్షి ఇత్యాదులు ఈ స్థితిలో నిశ్చలత్వాన్ని పొందారు. ఇది ఉత్తమోత్తమైన నిశ్చయం. కనుక ఈ 4 నిశ్చయాల్లో 3 నిశ్చయాల్లో ఏది కలిగి ఉన్నా వాడు సద్గతిని పొందుతాడు. కావున ఈ 4 నిశ్చయములో మొదటిది బంధమును కలిగిస్తుంది. తక్కిన 3 కూడా శుద్ధ భావనచే కలిగిన ఒకటి చేత మోక్షాన్ని కలిగిస్తాయి. కావున మనము ఏ నిశ్చయము కలిగి ఉన్నామనేది ఇప్పుడు మనం పరికించుకోవాలి. ఎక్కడున్నాము?
ఏ నిశ్చయంలో ఉన్నాం, ఏ రకమైన భావంతో ఉన్నాం, మన స్థితి ఏమిటి అనేది గమనించాలంటే మన భావాన్ని నిష్కర్షగా ఇక్కడ మనం ఎప్పుడు మోసగించుకోకూడదు. ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా అంగీకరించాలి. మన భావం ఇదిగా ఉంటే దీనిగా అంగీకరించి కనుక నేను ఇలా ఉన్నాను కనుక దీన్ని మార్పు చేసుకోవాలి అంటేనే అది మార్పు అవుతుంది. అంతే తప్ప మన భావాన్ని ఎప్పుడు కూడా దాచుకున్నామనుకోండి, భగవంతుని ముందు వ్యక్తం చేయలేదనుకోండి, అలాగే సద్గురువుల ముందు దాన్ని పెట్టలేదనుకోండి, ఎప్పటికీ మనకి మార్పు రాదండి. అందువల్లే ఎన్నడూ కూడా ఏ విధంగానూ కూడా మర్మం ఉండకూడదండి. ఎన్నడూ కూడా వాటిని మనము గుప్తంగా ఉంచుకోకూడదు. ఎవరి ముందు ఏది కూడా గుప్తం పనికిరాదు అంటే, ఒకటి భగవంతుడైనటువంటి ఆత్మ చైతన్యం ముందు కూడా ఎప్పుడూ మనము నిర్మలంగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలి. తను అంగీకరిస్తూ ఉండాలి. తన దోషాన్ని కూడా అంగీకరించగలుగుతూ ఉండాలి. అలాగే సద్గురువుల ముందు కూడా అట్లానే ఉండాలి. దోషము లేనివాడెవ్వరూ లేవండి. ఎందుకంటే మానవ జన్మకు వచ్చామంటేనే ఎంతో కొన్ని దోషాలతో ఉండే ఉంటాం. కానీ ఉన్న వాటిని తెలుసుకుని అంగీకరించగలిగితేనే వాటి నుంచి బయటపడతాం. కావున గురువుల ముందు దాయకూడదు. భగవంతుని ముందు దాయకూడదు. పరమాత్మ యొక్క శరణవుతూ నిరంతరము తన అంతర్శుద్ధిని పెంపొందించుకుంటూ తనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా ఏకరువు పెడుతూ భగవంతుడంటూ ఉన్నాడనుకుంటూ నువ్వు ప్రార్థిస్తే దాని కొరకు ప్రార్థించాలి. నన్ను శుద్ధి చెయ్యి. కనుక ఇక్కడ ఈ దోషాలు లేకుండా ఉండేటువంటి ధైర్యాన్ని నాకు ఇవ్వు అని చెప్పి పరమాత్మ ప్రార్థించగలిగి ఉండాలి. ఈ విధంగా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. కావున నిరంతరము కూడా మన భావాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నపరులమై ఉంటూ క్రమేపీ మన భావాన్ని పరిపక్వతకు తీసుకెళ్ళాలి. ఇంతవరకు తెలియక ఆ విధంగా ఉన్నాం. దేహభావనతో ఉన్నాం. ఇప్పుడు ఉన్నాం. నిజం చెప్పాలంటే ఇప్పటికీ దేహభావనతోటే ఉన్నాం. కానీ ప్రతినిత్యము ఈ విధమైనటువంటి సత్సాంగత్యం కానీ ఇతరత్ర అనుష్ఠానాలు కానీ మనకు ఉన్నాయనుకోండి, ప్రయత్నపరులమై ఉన్నామనుకోండి, తప్పకుండా కొంతకాలానికి మన భావంలో మార్పు వస్తుంది. అదిగా ఉండే భావన ఇదిగా మారుతుంది. అందుకు అనుష్ఠానం పెట్టుకోవాలండి. ఏది చేయకపోతే ఎవ్వరూ మారవండి. ఎందుకంటే మసి పట్టేసినటువంటి ఒక పాత్ర మన ఇంట్లో ఉందండి. దాని లోపల ఉండేటువంటి పాత్ర యొక్క రంగు మనకు తెలుసు. అది కొన్నప్పుడు ఎలా ఉండేదో మనకు తెలుసు. అది ఒకవేళ రాగి పాత్ర అనుకోండి. ఆ రాగి పాత్ర రంగు లోపల రాగి రంగులో ఉంటుంది. ఎరుపు రంగులో ఉంటుంది. అప్పుడు కొన్నప్పుడు అది అలానే ఉంది అనేది మనకు తెలుసు. కానీ అది ప్రతినిత్యము కూడా దాన్ని వంటకో దేనికో ఉపయోగిస్తూ అలా మాడుస్తూ పొయ్యి మీద పెడుతూనే ఉన్నామనుకోండి. ఈ మసి అంతా అంటి దానికి మొత్తానికి అది ఒక నల్లని కుండలా తయారైందనుకోండి. అంటే అక్కడ ఎక్కడ రాగి యొక్క ఎక్కడా కూడా మచ్చుకైన ఆనవాలు కూడా లేదండి ఆ పాత్రలో. చూసేవాడు తీసుకెళ్ళి ఇది ఏమిటి అంటే మట్టి కుండ అని చెబుతాడా అన్నట్టుగా అయిపోయిందండి. పైనంతా నల్లటి నలుపు దాన్ని ఆవరణతోటి నింపేసింది. కానీ పూర్వం తెలిసిన వాడికి అది తెలుసు. అది మట్టి కుండ కాదు. అది నల్ల కుండ కాదు. అది రాగి పాత్ర. దాని లోపల రాగి ఉంది అని వాడికి తెలిసినప్పుడు వాడు నిజంగా దాని రాగిని ప్రస్ఫుటం చేయాలనుకుంటే ఏం చేయాలి వాడు? ఆగకుండా తోముతూ ఉండాలి. ప్రతినిత్యము కూడా దాన్ని నిరంతరము కూడా దాన్ని తోముతూ ఉండాలి. ఆ చిలుమునంతటిని కరిగించాలి. ఆ ఒక పట్టినటువంటి నలుపునంతటిని గీకి అయినా సరే దాన్ని కడుగుతూ ఉండగా కొద్ది కొద్దిగా ఆ రాగి పాత్ర యొక్క రంగు బయటికి వస్తూ ఉందనుకోండి. అప్పుడు మనకి ఇంకా ఉత్సాహం వస్తుంది. రాగి పాత్రే దాని రంగు బయటపడుతుంది అని మనకెంతో ఉత్సాహంతో ఆ క్రియ కృషి ఇంకా ఎక్కువ చేస్తాం. అసలు ఏమీ చేయలేదండి. ఇది రాగి పాత్ర నాకు తెలుసు. ఒకప్పుడు నాకు అర్థం తెలుసు దీనికి అన్నట్టుగా ఉండి దాన్ని ఎప్పుడు తోమే ప్రయత్నం చేయలేదండి. కడిగే ప్రయత్నం చేయలేదు. ఏమీ చేయలేదు. అలా పెట్టారు. రోజు దాన్ని ఇంకా పెడుతున్నారు, మాడుస్తున్నారు. ఎప్పటికైనా శుద్ధి అవుతుందండి? అంటే ఎప్పటికీ అవ్వదు. అంటే ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎంతగా మనం జ్ఞానంతో ఉందామనుకున్నా తప్పనిసరిగా దానికి ఒక క్రియ నడవాలండి. క్రియ లేకపోతే ఎక్కడ దానికి శుద్ధత్వం అనేది రాదు.
ఫలము రాదు. భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, సర్వదా ఉన్నాడు. ఇది నాకు తెలుసండి. మా గురువుగారు చెప్పారండి కానీ తెలిసిపోయింది అంటే అది ఎప్పటికీ మనకి అనుష్ఠానంలో లేనంత వరకు మనకి అది ఫలించదు. కావున ఏం చేయాలి? తప్పకుండా అనుష్ఠానంలో తెచ్చుకోవాల్సిందే. ఉన్నాడు అంటే ఉన్నట్టుగా దర్శించవలసి, ఉన్నట్టుగా వర్తించవలసిందే. అంటే క్రియ అనేది ఉండాలి. ఆ క్రియ అనేది ఉంటేనే ఫలం అనేది వస్తుందండి. అలాగే ఈ దైవానుష్ఠానం కూడా ఎప్పుడు కూడా అనుష్ఠానం ఉంటేనే ఫలం కనపడుతుంది. అనుష్ఠానం లేకపోతే ఏది కనపడదండి. చూడండి, విద్యార్థులకి పరీక్షలు పెడతారు. సంవత్సరం అంతా చదువుతారు. చదివిన చదువుకి వాడికి పరీక్ష పెడితేనే వాడు చదివిన చదువుకు వచ్చినటువంటి ఉత్తీర్ణత ఎంతో బయటపడుతుంది. అసలు పరీక్ష పెట్టలేదనుకోండి, అప్పుడు వాడు ఏం చదివాడో అసలు చదివిన వాళ్ళకి, చదవని వాళ్ళకి తేడా తెలీదక్కడ. ఎవరు మెరిట్ స్టూడెంటో, ఎవరు కాదో తెలీదు. కావున అక్కడ పరీక్ష అనేది ఉంటే దాని కొరకు వాడు ప్రయత్నం చేస్తేనే, తనకొచ్చింది అక్కడ ప్రదర్శిస్తేనే వాడు ఉత్తీర్ణత అనేది అక్కడ పొందుతాడు. అదే విధంగా కొన్ని విధానాల్లో వారు నేర్చుకున్నటువంటి విద్యనంతటినీ కూడా ఒక ప్రయోగశాలలో ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రదర్శన చేసి చూపించాలి. చూపిస్తేనే వాళ్ళు చదువుకున్న చదువుకి ఇక్కడ సార్థకం. ఇక్కడ ఒక ఈక్వేషన్ చెప్తారు. ఇలా పలానాది పలానా CO2, C+O2, CO2 ఇది ఇలా వస్తుందని చెప్తారు. కానీ వాళ్ళు ఆ రెండిటిని కలిపి మనకు చూపించాలంటే వాడికి ఒక ప్రాక్టికల్ పెడతారు. దాన్ని ప్రాక్టికల్ అంటారు. ఆ ప్రాక్టికల్‌లో వాడు అది సాధిస్తేనే వాడికి అది తెలిసినట్టు. మాటతో చెప్తే కాదు. ఇలా మనకి సామాన్య విద్యల్లోనే ఈ విధానం అంతా ఉంది. మరి ఆధ్యాత్మిక విద్య కూడా అంతే ప్రాక్టికల్ ఉంటేనేనండి ఏదైనా పాస్ అయ్యేది. దాన్ని అనుష్ఠానంలో పెడితేనే. కావున ఇది గ్రహించాలి, గుర్తించాలి. కేవలం భావన మార్పు చేసుకోమన్నాం. భావశుద్ధియే మోక్షం అని చెప్పారు. కానీ ఎంత చేసినా మానవుడు మాధవుడుగా మారాలి అంటే తగినంత కృషి, దానికి అంతర కృషి ఉండాలి, భౌతి కృషి ఉండాలి, క్రియ ఉండాలి. కనుక దాన్ని ఏ విధంగా అయితే ఆ రాగి బిందెను తోమి 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 దాన్ని నలుపు వదిలిస్తారో, అలాగే మనకున్న ఆవరణ దోషాన్ని కూడా ఆ విధంగానే రహితం చెయ్యాలి. దానికి ఏమి చేయాలనేది ఎవరికి వాళ్ళు నిశ్చయించుకోవాలి. ఎవరి నిర్ణయం మీద వాళ్ళు వెళుతూ మొత్తాన్ని దాన్ని శుద్ధి చేసుకోవాలి. అదే మనకి ఇక్కడ వశిష్ఠుల వారు ఉద్బోధ చేస్తున్నారు. దానికి ధ్యానమో, యోగమో ఏదో పద్ధతి పెట్టుకుని ప్రయత్నించాలి. అలాగే జ్ఞాన అభ్యాసం, సంకల్పాలు లేకుండా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రయత్నం చెయ్యి. ఓడిపోయినా మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నించి అలా సాధించాలి. ఆ విధంగా మనకి 4 విధాల నిశ్చయాలు చెప్పి, ఈ 4గింటిలో మొట్టమొదటిది బంధం కలిగిస్తుంది. మిగతా 3 కూడా ముక్తిని కలిగిస్తాయి. కానీ ఈ 3 నిశ్చయాలను ఎవరైతే అభ్యాసంలో పెడతారో వాడే జీవన్ముక్తుడవుతాడని చెప్పి ఇప్పటి వరకు మనకి ఈ విధానంలో చెప్పారు. ఇందులో మరికొంత భాగాన్ని రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्ति।